ఈ సందర్భంగా కేంద్రాన్ని కూడా మనం అభినందించాలి. 2 ఏళ్లకు మునుపు వెంటిలేటర్ పైన ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు చెప్పాం, రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తామన్నాం, పూర్వ వైభవం తెస్తామన్నాం, మీకు మెరుగైన అభివృద్ధి చేసి చూపిస్తామని 2 ఏళ్లలో మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంకొక పక్కన మీరు చూస్తే 93 కేంద్ర స్కీములు నిర్వీర్యం చేశారు. అవన్నీ ఈరోజు మళ్లీ ఘాట్లో పెట్టాం. జల్ జీవన్ మిషన్, ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇవ్వడం, దీన్ని కూడా నిర్వీర్యం చేస్తే మళ్లీ దాన్ని కూడా 28,000 కోట్లతో ప్రారంభించే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు అమరావతికి సహాయం చేశారు. మీరు చూస్తున్నారు, మన రాష్ట్రంలో ఒక గొడ్డలి పార్టీ ఉంది, రోజుకొక మాట మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి అన్నారు, ఎన్నికలైన తర్వాత 3 ముక్కలాట, 3 రాజధానులు అన్నారు. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మ్యావిగన్ అంట. ఏం తమ్ముళ్ళు, ఎవరికైనా అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు అమరావతి కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి. మన రాజధాని, మన రాజధాని, మన రాజధాని, మన రాజధానికి కేంద్రం సహకరించింది. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి అభినందనలు, ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేయండి. ఎవరు ఎన్ని మాట్లాడినా అమరావతి దేవతల రాజధాని, వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నాడు, కలియుగ దేవుడు, ఆయనే అన్ని చూసుకుంటాడు. అమరావతి ఆపడం ఎవడి తరము కాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క పోలవరం నిధులిచ్చారు, పనులు ముమ్మరంగా అవుతున్నాయి. రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలున్నాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి ఎన్డీఏ ప్రభుత్వం, నేను, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జాతికి అంకితం చేస్తాం. ఇంకొక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సైతం కేంద్ర సహాయంతో నిలబెట్టాం. విశాఖ ఒక రైల్వే జోన్ సాధించాం. ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా సెంటర్ వస్తా ఉంది. అదే మరి మన పుట్టపర్తిలో ఆమ్కా ద్వారా 5th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా వస్తా ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ కాదు, నేను, పవన్ కళ్యాణ్ గారు చెప్పాం, రతనాల సీమ చేస్తామని. ఆ దిశగా ముందుకు పోతున్నాం. పరిశ్రమలు, ఇరిగేషన్, లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో నా రాయలసీమ యువతగా విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని రంగాలలో మిమ్మల్ని అగ్రస్థానంలో పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.